గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి అవార్డు గ్రహీతల పేర్లను అనౌన్స్ చేశారు. ఈ అవార్డులో భాగంగా ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపిక చేయడంపై చర్చనీయాంశంగా మారింది. అవార్డుల ముసుగులో రేవంత్ సర్కారు ఆడుతున్న నాటకాలపై నెటిజన్లు, తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రను మొన్నటి వరకు ఎండగట్టిన ప్రభుత్వం ఇప్పుడు ప్లేటు ఫిరాయించడంపై భగ్గుమంటున్నారు. స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ స్మగ్లర్ రోల్ ను గతంలో విమర్శించిన మంత్రి సీతక్క వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. ఇవాళ ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ రెడ్డి చెప్పండి, ఈ గద్దర్ ఫిలిం అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది జ్యూరీ చైర్పర్సన్. అండ్ పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ ఎంపిక చేశారు. దీనికి సంబంధించి నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే పదే ఆనాడు సినిమా వాళ్ళను విమర్శించింది ప్రభుత్వం, స్వయంగా అల్లు అర్జున్ ఏదైతే పుష్ప 2 సినిమా ఉందో పుష్ప 2 వివాదం చాలా పెద్ద ఎత్తున దారితీసింది. యావత్తు దేశమంతా కూడా సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ వైపు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా అల్లు అర్జున్ ను ఘోరాతి రీతిలో విమర్శనాస్త్రాలకు సంధించింది. అందులో భాగంగానే ఒక స్మగ్లర్ కు సంబంధించి సినిమా తీసింది. ఒక స్మగ్లర్ లాగా అల్లు అర్జున్ పోలుస్తూ ఆనాడు పోస్ట్ పెట్టారు. ఆనాడు స్వయంగా ఈ రేవంత్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి ఉంది. రేవంత్ కూడా స్వయంగా నా దగ్గరికి రావాలి, ఒక సినిమా వాళ్ళంటే ఇంతనా అంతనా చులకన చేసి ఆనాడు అల్లు అర్జున్ చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. దానికి విరుద్ధంగా ఇవాళ గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గద్దర్ అవార్డ్స్ ని వాళ్ళ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే మళ్ళొక్కసారి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఏ విధంగా అయితే మాట్లాడేదో సినీ ఫీల్డ్ పైన కావచ్చు, ప్రత్యేకంగా అల్లు అర్జున్ పైన మాట్లాడిన కూడా ఇవాళ మళ్ళొక్కసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇవాళ ఆనాడు ఒక స్మగ్లర్ అని పోల్చిన ప్రభుత్వం ఇవాళ మళ్ళా స్మగ్లర్ కి ఎందుకు అవార్డులు ఇస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గద్దర్ అవార్డ్స్ ఒక స్మగ్లర్ కి ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా నెటిజన్స్ అంతా ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ వివరిస్తుంది, ద్వంద్వ నీతి ఎందుకు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఆనాడు చెప్పింది ఏంది, ఇవాళ చేసింది ఏంది అని కూడా చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శనాలు అయితే చెందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు ఏదైతే తొక్కిసలాటలో భాగంగా కుటుంబానికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తా, మేమే దగ్గర నుండి అన్ని చూసుకుంటామని ఆనాడు అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా వారిపై వివరించారు. వారి యొక్క స్మగ్లర్ తో పోలుస్తూ కూడా అనేక సందర్భాల్లో అనేక మీడియా సమావేశాల్లో మాట్లాడిన మాటలు కూడా ఇవాళ ఈ అవార్డు ఎంపిక పట్ల మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఆనాడేమో స్మగ్లర్ అయింది, ఇవాళ అవార్డుకి ఎందుకు ఎంపిక చేశారు, అలాంటి స్మగ్లర్ అని చెప్పేసి కూడా విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. ఎందుకు ఇంకా మిగతా వారు లేరా అని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఎంపిక విధానం పట్ల కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆనాడే ఎందుకు అల్లు అర్జున్ అంత బిజీగా ఉన్నాడా, ఎందుకు గెలవలేకపోయాడు అని చెప్పేసి కూడా విమర్శిస్తుంది. ఆనాడు ఏదైతే ఒక ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మళ్ళీ వాళ్ళ ఎందుకు ఏ మొక్క పెట్టుకుని వాళ్ళ ఈ ప్రభుత్వం అల్లు అర్జున్ ఎంపిక చేసిందనేది విమర్శనాస్త్రాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాకుండా ఇన్కన్వెన్షన్ విషయంలో కూడా ఇదే విధంగా వివరించారు ప్రభుత్వం. మొదట కూలగొట్టి తర్వాత నాగార్జున తోటే చట్ట పట్టాలు వేసుకొని తిరిగింది ప్రభుత్వం అనేది, ముఖ్యమంత్రి తిరిగింది అనేది కూడా ప్రధానంగా విమర్శ వస్తున్న నేపథ్యంలో వాళ్ళ గద్దర్ అవార్డ్స్ మాత్రం వివాదానికి తెరలేపాయి. ఎందుకు మిగతా సినీ ఇండస్ట్రీలోని పెద్దలు లేరా, సినిమాలో నటించిన ఎవరైతే నటులు లేరా, వాళ్ళ అల్లు అర్జున్ ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది, ఎవరి స్వలాభం ఉంది, ఇలా ఎవరి ప్రోద్బలం ఉందనే అంశాలు అయితే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. గద్దర్ అవార్డుల విషయంలో మొదటి నుంచి కూడా వివాదం అవుతుంది. వాళ్ళ మరొకసారి కూడా విమర్శనాస్త్రాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. స్వయంగా మంత్రి సీతక్కనే ఒక స్మగ్లర్ తో పోల్చింది. అలాంటి స్మగ్లర్ కు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుందా అనే విమర్శనాస్త్రాలు
విమర్శనాలు కూడా పెద్ద ఎత్తున అయితే సంధిస్తున్నారు. అండ్ లివిల్ గతంలో అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ మంత్రి సీతక్కనే ఒకప్పుడు స్మగ్లర్ కి ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఇట్లాంటి ఒక మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇప్పుడు సినీ ఫీల్డ్ కి ఇట్లాంటి ఒక ఫిలిం అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎవరన్నా స్పందించడం జరిగిందా? ప్రభుత్వం ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ఏదైతే అవార్డుల ప్రకటన జరిగినప్పుడు నుంచి జయసుధ అవార్డుల ప్రకటన చేసింది. జయసుధ అవార్డుల ప్రకటన చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి, విమర్శనాస్త్రాలు వస్తున్నాయి. ఇటు రాజకీయ పార్టీల సంబంధించిన నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావట్లేదు. గతంలో పోల్చిన స్మగ్లర్ ఇవాళ వీళ్ళకు హీరో అయిందా? గతంలో పోల్చిన స్మగ్లర్ వీళ్ళకి ఇవాళ ఎందుకు కావాల్సి వచ్చింది? దీని వెనుక ఏముంది? ఎవరి స్వలాభం కోసం ఈ విధంగా చేస్తున్నారు, ఎవరి స్వలాభం కోసం ఈ విధంగా చేశారనే మాటలు అయితే ఇవాళ మరొకసారి వినిపిస్తున్నాయి. అంటే ఎవరి స్వలాభం కోసం ఎవరు ఈ విధంగా ఒక స్మగ్లర్ ను దగ్గర తీసుకొచ్చారు, స్మగ్లర్ అవార్డు ఇవ్వడం పట్ల అంటే స్మగ్లర్ అని పోల్చిన వ్యక్తికి వాళ్ళు అవార్డులు ఇవ్వడం అంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో దాగి ఉంది, దీని వెనుక ఏదో స్వలాభం ఉంది అనే విమర్శనాస్త్రాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. స్వయంగా ఒక మంత్రి చెప్పిన తర్వాత ఆ మంత్రే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఆనాడు అనేక విమర్శలు గుర్తించారు. స్వయంగా సినీ ఫీల్డ్ లేకుండా చేస్తాను, ఈ సినిమాలు ఒక్కటి కూడా పనికిరావు, ఈ స్మగ్లర్లు ఇవి ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని చెప్పేసి కూడా విమర్శలు వచ్చినాయి. కానీ వాళ్ళ అలాంటి వ్యక్తులకి, అలాంటి నటులకి వాళ్ళ మళ్ళొక్కసారి గద్దర్ అవార్డులు అనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తుంది. ఆ అవార్డులను వాళ్ళ ఒక గొప్ప అవార్డు ఫంక్షన్ గా చేద్దామని చెప్పేసి వీరంతా భావించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అలాంటి తరుణంలో ఈ విధంగా చేయడం ఏంటి, ఈ విధంగా ఒక స్మగ్లర్ అని పోల్చిన వ్యక్తికి, ఒక నటుడికి అవార్డులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు అయితే వస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఎవరి స్వలాభం చేకూరింది, ఈ అవార్డుల వెనుక ఎవరి అస్త్రం ఉంది, ఎందుకోసం ఒక స్మగ్లర్ తో పోల్చిన నటుడిని అవార్డుల ఉత్తమ అవార్డులకు ఎంపిక చేశారనే విమర్శనాస్త్రాలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానిపైన కూడా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా పోయినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చిన విమర్శలు కావచ్చు, ఏదైతే నెటిజన్స్ వచ్చిన విమర్శలు కావచ్చు, వాటిని కొన్నిటిని సర్దుకున్న పరిస్థితి ఏది కనిపించింది. ఇవాళ కూడా మరి ఏమైనా సర్దుకుంటారా, లేక వీళ్ళు పోల్చిన స్మగ్లర్ అనే నటునికి అవార్డు ఇస్తారా? స్మగ్లర్ కే ఒకవేళ ముఖ్యమంత్రి అవార్డు ఇస్తే ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటుంది? ఆ స్మగ్లర్ తో పోల్చిన నటునికి వాళ్ళ అవార్డు ఏ విధంగా ఇస్తారు? ఇవాళ ఆ స్మగ్లర్ తో పోల్చిన నటుని ఇవాళ వీళ్ళంతా కూడా మళ్ళీ అభినందిస్తారా అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. అంటే స్మగ్లర్లను తో పోల్చిన మంత్రులు కావచ్చు, ఆ కేబినెట్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీరంతా కూడా మళ్ళొక్కసారి అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చిన నేపథ్యంలో అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అవార్డు ఫంక్షన్ కి ఖచ్చితంగా అల్లు అర్జున్ కు ముఖ్యమంత్రి చేతుల మీద ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఏ విధంగా ఆ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఏ విధంగా ఈ ప్రభుత్వం విమర్శనాలను తిప్పికొడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ యావత్ తెలంగాణ అంతా కూడా నిలదీస్తుంది. ఒక స్మగ్లర్ అని పోల్చిన వ్యక్తికి ఎందుకు అవార్డు ఇస్తున్నారు, ఆ స్మగ్లర్ కి అవార్డు ఇవ్వడం ఎవరి ప్రోత్బలంతో ఇస్తున్నారు, ఎవరి స్వలాభం ఉందనే దానిపైన కూడా నెటిజన్స్ అయితే ట్రోల్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.